ఓం శాంతి 14/12/2025 సండే అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం. మురళీ రివైజ్ డేట్ 18/2/2008లో బాబా నడిపించిన మురళి యొక్క హెడ్లైన్ విశ్వ పరివర్తన కోసం శాంతి శక్తిని ప్రయోగించండి. 2008లో శాంతి శక్తిని ప్రయోగించండి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా, బిలియన్ మినిట్స్ శాంతి యొక్క పథకాన్ని మన బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ రోజుకు బీకే బ్రాహ్మణులందరూ, బ్రహ్మకుమారీలందరూ రోజుకు 1 గంట కాలం, కనీసం 1 గంట బీకేస్ అందరూ విశ్వశాంతి పరిరక్షణకై ప్రపంచంలో దుఃఖం, అశాంతి, చింత, బాధలతో సతమతమవుతున్న ఆత్మలందరికీ శాంతి యొక్క యోగదానాన్ని, శక్తిని, ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని, ఆనందాన్ని, ఇవన్నీ మనశ్శాంతిని, నెమ్మదిని ఇచ్చేలాగా యోగదానం చేయాలి. మీరందరూ కూడా చేయకపోతే ప్రతిజ్ఞ చేయండి. ఈ రోజు నుంచి శివరాత్రి వరకు విశేషంగా అనేక కోట్ల నిమిషాల విశ్వశాంతి కోసం శాంతి యోగదాన పథకం అని కొత్తగా వచ్చింది. దాన్ని మీరందరూ కూడా ఫాలో అప్ కాండి. ప్రతి ఒక్కరూ టైం దొరికినప్పుడల్లా సకాష్నిచ్చే సేవ, శక్తులనిచ్చే సేవను చేయాలి. మేమందరం కూడా రోజుకు 1 గంట కాలం చేస్తున్నాం. అదే పనిగా ఫిక్స్ చేసుకొని అమృతవేళ, సంధ్యా సమయం యోగం కాకుండా మిగతా సమయంలో 1 గంట సేపు ఎక్స్ట్రాగా విశ్వాత్మలందరి కోసం యోగదానం చేయాలి. అందులోనూ విశేషంగా 18 జనవరి వస్తూ ఉంది, 40 రోజులుంది. కాబట్టి మనమందరం కనీసం అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళు 40 రోజులు మాలను వేసుకుంటారు. మనం కూడా ఈ మాల వేసుకుందాం. 18 జనవరి వరకు 4 గంటలు తపస్సు తప్పకుండా చెయ్యాలి. స్వమానం 108 సార్లు రాయాలి. స్వమానం గురించి ఒక 20 పాయింట్లైనా మీకు నిన్నటి రోజున వాట్సాప్లో కూడా పెట్టడం జరిగింది. మొన్నటి రోజున ప్రతిరోజు ఒక స్వమానాన్ని పంపించడం జరుగుతుంది వాట్సాప్లో. సో కాబట్టి మీరందరూ కూడా ఒకవేళ వాట్సాప్ చూడడం లేదంటే మామూలు ఆన్లైన్ క్లాస్లో కూడా నేను చెప్తూ పోతూ ఉంటాను. స్వమానం ఈరోజు స్వమానం ఇది అని ఏకాగ్రతతో వింటే ఆ స్వమానాన్ని రాసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయండి. సో ఈరోజు బాబ్దాదా గారి అమూల్య మహావాక్యాలు. ఈరోజు బాబ్దాదా విశ్వ పరివర్తకుడైన తండ్రి తన ఆశా దీపాలైన పిల్లలను నలువైపులా చూసి హర్షిస్తున్నారు. పిల్లలకు బాబ్దాదా పైన అతి 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 ప్రేమ ఉంది. బాబా మన కోసం మన పైన ఎంత ప్రేమ ఉంది కాబట్టి ఆయన తన ధర్మాన్ని వదిలి సాకార ప్రపంచంలోకి, తన దేశాన్ని వదిలి సాకార ప్రపంచంలోకి, తన ధర్మాన్ని వదిలి దేహంలోకి రావడం జరుగుతుంది. బాబ్దాదాకు ఉంది అని మీ అందరికీ తెలుసు. మరియు బాబ్దాదాకు కూడా పిల్లలందరి పట్ల 10 రెట్ల కంటే కూడా ఎక్కువ ప్రేమ ఉంది. ప్రేమ అయితే ఈ సంగమయుగంలో సదా లభిస్తుంది. ఎలాగైతే సమయం సమీపంగా వస్తుందో దాని అనుసారంగా పిల్లలు ప్రతి ఒక్కరి మనస్సుల్లో ఇప్పుడు ఏదైనా చెయ్యాల్సిందే అన్న సంకల్పాల ఉత్సాహ ఉల్లాసాలు ఉన్నాయి. ఇది బాబ్దాదాకు తెలుసు. ఎందుకంటే ఈనాటి కాలంలో 3 శక్తులు అతి అలజడిలో ఉన్నాయి. మీరు చూస్తున్నారు. ధార్మిక శక్తి అలజడిలో ఉంది, రాజ్యశక్తి అలజడిలో ఉంది, విజ్ఞాన శక్తి అలజడిలో ఉంది. బాబా అంటున్నారు సైన్స్ కూడా ఇప్పుడు ప్రకృతిని యథార్థ రూపంలో నడిపించలేకపోతుంది. ఎంత కంట్రోల్ చేసినా ముందుగానే తుఫాన్లు వస్తాయి అని తెలుసుకోవాల్సి పడినా కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఎంత చాలా 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 టెక్నాలజీని ఉపయోగించి చెప్తున్నారు కానీ దాన్ని అరికట్టడం కోసం చేయలేకపోతున్నారు కదా. సైన్స్ చూడండి, విమానాల గురించి అనేక రకాలుగా. సో బాబా అంటున్నారు ఇప్పుడు ప్రకృతిని యథార్థ రూపంలో నడిపించలేకపోతుంది, జరగాల్సిందే అని మీరు అంటారు కూడా. ఎందుకంటే ప్రకృతి ద్వారా సత్తాను కార్యంలో ఉపయోగించడమే సైన్స్ సత్తా పని. ప్రకృతిని కూడా తన హ్యాండ్లింగ్లో చేయడం కానీ కావట్లేదు కదా. ఇక ముందు కూడా ఈ ప్రకృతి ఆటలు మరింత పెరుగుతాయి.
సైన్స్ సాధనాలు ఉన్నప్పటికీ, ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇప్పుడు ప్రకృతి కూడా సైన్స్ కంట్రోల్లో లేదు. ఎందుకంటే బాబా అంటున్నారు, ఇప్పుడు ప్రకృతిలో కూడా ఆది సమయంలో ఉన్న శక్తి లేదు, సత్వప్రధానత లేదు. ఇటువంటి సమయంలో ఇప్పుడు ఆలోచించండి, ఏ శక్తి పరివర్తన చేయగలదు? ఈ సైలెన్స్ శక్తియే పరివర్తన చేయగలదు. రాజ్యశక్తి, ధర్మశక్తి, సైన్స్ శక్తి అన్నీ ఫెయిల్ అయినప్పుడు ప్రయోగం లేదా ఉపయోగపడేది శాంతి శక్తి. నలువైపులా ఉన్న అలజడులను తొలగించేవారు ఎవరు అని అందరూ చూస్తున్నారు. తెలుసు కదా, పరమాత్మ పాలనకు అధికారులైన ఆత్మలు తప్ప మరి ఇంకెవ్వరూ చేయలేరు. మరి మీ అందరికీ బ్రాహ్మణాత్మలైన మేమే బాబ్దాదాకు సహచరులము, పరివర్తనా కార్యంలో సహచరులమన్న ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి కదా. బాబా కార్యంలో మనం సహయోగిలమే చెప్పుకోవడానికి, కానీ మన భాగ్యం తయారు చేసేందుకు బాబా మనల్ని ఎన్నుకున్నారంటే ఇది మన జన్మజన్మాంతరాల అదృష్టం. ఆయన కావాలంటే ఎవరితోనైనా చేసుకోవచ్చు, చేపించుకోవచ్చు. కానీ నేను ఉపయోగపడుతున్నానంటే అది నా భాగ్యం అనేది మనము తెలుసుకోవాలి. బాబ్దాదా విశేషంగా అమృతవేళ మరియు మొత్తం రోజంతటిలో బాబా అంటున్నారు, తోడుగా ఉన్నప్పుడు కూడా ఏం చూశారంటే, ఎంతగా ప్రపంచంలో 3 శక్తుల అలజడి ఉందో అంతగా శాంతి దేవతలు, శాంతి దేవుళ్ళైన మీరు ఎంత శక్తిశాలిగా శాంతి శక్తిని ప్రయోగించాలనో అంత లేదు, తక్కువగా ఉంది. కావున బాబ్దాదా ఇప్పుడు పిల్లలందరి ఈ ఉల్లాస ఉత్సాహాలను ఇప్పిస్తున్నారు. సేవాక్షేత్రంలో ధ్వనిని మంచిగా వ్యాపింపచేస్తున్నారు. సేవ అయితే బాగా చేస్తాం, కానీ శాంతి ప్రకంపనాలను వ్యాపింపచేస్తున్నామా? వచ్చిన ప్రతి ఒక్కరూ నేను బాబా బిడ్డ అయిపోవాలి, నేనేదో పొందాను అనేటువంటి ప్రాప్తి అనుభూతి అవుతోందా? అది ఇంపార్టెంట్ కదా. మన వాయుమండలము, మన సెంటర్ల యొక్క వాతావరణము, మన ఇంటి వాతావరణము అలా చేసుకోవాలి. ఎవరే ఇక్కడికి వస్తే మాకు ఆత్మకు నెమ్మది దొరుకుతూ ఉంది, మాకు హాయి అనిపిస్తుంది, ధైర్యం దొరుకుతూ ఉంది, ఖుషి అనిపిస్తూ ఉంది అనాలి. ఆ విధంగా మన వాతావరణంలో మన శక్తిశాలి ప్రకంపనాలను వ్యాపింపచేయాలి. అది బాబా అంటున్నారు. ఆ యొక్క కార్యం ఇంకా తక్కువగా ఉంది అంటున్నారు బాబా. కానీ ఇప్పుడు శాంతి శక్తి యొక్క వైబ్రేషన్లు నలువైపులా వ్యాపింప చెయ్యండి. ఈరోజు బాబ్దాదా రథానికి పదే పదే దగ్గొస్తోంది, శరీరం సరిగ్గా లేదు. అయినా కూడా బాబ్దాదా పిల్లల్ని కలవకుండా ఉండలేరు. చూడండి, మనకు కొంచెం తలనొస్తే మళ్ళా చదువుదాంలే మురళి అనుకుంటాం, కానీ బాబ్దాదా చూడండి పిల్లల కోసం శరీరం బాగలేకున్నా నడిపించి దాన్ని మన కోసం వచ్చినారు. ఎంత ప్రేమ కదా, చాలా ఆలోచించాల్సిన మాట ఇది. పిల్లలు కూడా బాబ్దాదాని కలవకుండా ఉండలేరు. ఇప్పుడు శాంతి శక్తితో కూడిన వైబ్రేషన్లు నలువైపులా వ్యాపింపచేయండి అని బాబ్దాదా ఈ విశేష సూచననిస్తున్నారు. ఇప్పుడు విశేషంగా బ్రహ్మబాబా మరియు జగతంబ తల్లిని చూశారు కదా. స్వయంగా ఆదిదేవుగా ఉండి శాంతి యొక్క శక్తి పైన ఎంతగానో గుప్త పురుషార్థం చేశారు బ్రహ్మబాబా వాళ్ళు. మీ దాది కర్మాతీతంగా కావడానికి ఈ విషయాన్ని ఎంతో పక్కాగా చేసుకున్నారు. ఎంత ఆరోగ్యం బాగలేకపోయినా సిలిండర్ వెనక పెట్టుకున్నా కూడా దాది ముఖంలో కాంతి తగ్గలేదు, అంత పక్కా చేసుకున్నారు. బాధ్యతలు ఉన్నప్పటికీ సేవా ప్లాన్లు తయారు చేస్తూ కూడా శాంతి శక్తిని జమ చేసుకున్నారు. బాబా యొక్క రథానికి దగ్గు మాటిమాటికి వస్తుంది. బాజా ఎంత సరిగా లేకపోయినా వైద్యం ఇన్స్ట్రుమెంట్. కానీ బాబ్దాదాకు పిల్లలపైన ప్రేమ ఉంది. మరి సేవా బాధ్యతలు ఎంతగా ఉన్నా కానీ సేవా సఫలత, ప్రత్యక్ష ఫలితము శాంతి యొక్క శక్తి లేనిదే ఎంత కోరుకున్నా అంత వెలువడదు. మరియు బాబా అంటున్నారు, స్వయం కోసం కూడా పూర్తి కల్పం యొక్క ప్రాలబ్ధాన్ని ఇప్పుడే చేసుకోగలరు. దీనికోసం ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్వయం కోసం పూర్తి కల్పం యొక్క ప్రాలబ్ధం, రాజ్య అధికారాన్ని, పూజనీయ స్థితిని, 2 ప్రాలబ్ధాలను కలిపి తీసుకోవడానికి ఇదే సమయం. ఎందుకంటే నాజుక్ సమయం రావాల్సి ఉంది. అటువంటి సమయంలో శాంతి శక్తి యొక్క శక్తి ద్వారా
టచింగ్ పవర్ మరియు క్యాచింగ్ పవర్ చాలా అవసరం. మనస్సు మౌనం, ముఖం మౌనం, మొబైల్ మౌనం, మధుబనానికి పోయినా కూడా ఉండదు. అటెన్షన్ ప్లీజ్. ఉదయం 4 నుంచి 8, సాయంత్రం 4 నుంచి 8 ఎంత వీలైతే అంత ఆత్మాభిమాని స్థితిలో ఉండే ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా వాటన్నింటి నుంచి శాంతిగా ఉండే అభ్యాసిగా అయిపోతుంది. ఇంపార్టెంట్ ఇది. శాంతి శక్తి ద్వారానే రాజ్య పదవి, పూజ్య పదవి ఆధారం. ఎందుకంటే నాజుక్ సమయం రావాల్సి ఉంది. ప్లీజ్ అండర్లైన్. బాబా చెప్తానే ఉన్నారు 2008లో చెప్పినారు చూడండి, ఇప్పుడు 2025లో చూడండి. ప్రతి నెల ఏదో ఒకటి జరుగుతూ ఉంది. ఇంకా 2026 వస్తే ఏమవుతుంది? అన్ని పరిస్థితులు బాగుంటేనే యోగం చేస్తా లేదే మనము. ఇంకా ఏమైనా పరిస్థితులు హెచ్చు తక్కువలు అయిపోతే అప్పుడు ఎట్లా యోగం కుదురుతుంది చెప్పండి? ముందు జమ చేసుకుంటేనే కదా అప్పుడు పనికొస్తుంది. చాలా అటెన్షన్గా ఉండండి బాబా అంటున్నారు. ఎందుకంటే నాజుక్ సమయం రావాల్సి ఉంది. అటువంటి సమయంలో శాంతి యొక్క శక్తి ద్వారా టచింగ్ పవర్ మరియు క్యాచింగ్ పవర్ చాలా అవసరం. ఈ సాధనాలు ఏమీ పని చేయలేని సమయం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా మొబైల్లో మురళి వింటున్నారు, ఇది కూడా బంద్ అయిపోతుంది. ఇంటర్నెట్టే బంద్ అయిపోతే ఇంకేందుంది? వాట్సాప్ లేదు, యాప్ లేదు, అన్నీ సమాప్తం. ఉంది, ఉపయోగించుకోండి. దాని ద్వారా ప్రాప్తిని పొందండి. దాని ఆధారంగా ఉండద్దు, అది ఇంపార్టెంట్. ఎందుకంటే నాజుక్ సమయం రానున్నది. అటువంటి సమయంలో శాంతి యొక్క శక్తి ద్వారా టచింగ్ పవర్, క్యాచింగ్ పవర్ చాలా అవసరం. ఈ సాధనాలు ఏమీ పని చెయ్యని సమయం వచ్చేది ఉంది. కేవలం ఆధ్యాత్మిక బలము, బాబ్దాదా ఇచ్చే డైరెక్షన్, టచింగ్ మాత్రమే కార్యం చేయిస్తాయి. కావున స్వయాన్ని పరిశీలించుకోండి. ఇటువంటి సమయంలో బాబ్దాదా ఇచ్చే టచింగ్ నా మనస్సు బుద్ధికి వస్తుందా? ఇందుకు బహుకాలం యొక్క అభ్యాసం కావాలి. దీనికి సాధనం మనస్సు బుద్ధి సదా, అప్పుడప్పుడు కాదు, సదా క్లీన్గా ఉండాలి. స్వచ్ఛంగా క్లీన్గా ఉందంటే క్లియర్గా ఉంటుంది. అద్దం చూడండి, క్లీన్గా ఉందంటే బాగా మన ఫేస్ క్లియర్గా కనపడుతుంది కదా. నీళ్ళు క్లీన్గా ఉంటే క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు రిహార్సల్స్ కూడా పెరుగుతున్నాయి, అన్ని వైపులా అలజడి చూడండి. మరియు సెకండ్లో రియల్ అయిపోతాయి. రిహార్సల్స్ జరుగుతున్నాయి, సెకండ్లో రియల్ అయిపోతాయి, నిజమైపోతాయి. అప్పుడేం చేస్తాం? ఒకవేళ కొంచెం కూడా మనసులో బుద్ధిలో ఏ ఆత్మ పట్లైనా కానీ, ఏ కార్యం పట్లైనా కానీ, తోటివారి పట్ల, సహచరుల పట్ల కొంచెమైనా నెగిటివ్ ఉంటే దాన్ని క్లీన్ మరియు క్లియర్ అని అనడం జరగదు. అందుకే అపాలజీ, క్షమించండి అని అడగండి. ఎవరిపైన మీకు నెగిటివ్ భావాలు ఉన్నాయో వాళ్ళను క్షమించేసేయండి. ఆలోచనే చేయొద్దండి. ఏమైనా నా నుంచి మీకు ఫీల్ అయింటే సో సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. దాంట్లో దేహాభిమానం అక్కర్లేదు. క్షమించండి అని చెప్పి ఇంక దాని గురించి ఆలోచించకుండా శుభభావన పెడతా పోండి. ఏ లెక్కాచారాలు మనకి ఉండకూడదు. ఆ విధంగా స్వయంని క్లియర్గా ఉంచుకోవాలి. అందుకే బాబ్దాదా ఈ విషయంలో అటెన్షన్ ఇప్పిస్తున్నారు. సైలెన్స్ శక్తిని ఎంత జమ చేసుకున్నాను అని రోజంతటిలో పరిశీలించుకోండి. సేవ చేస్తూ కూడా సైలెన్స్ శక్తి ఒకవేళ వాచాలో లేకపోతే ప్రత్యక్ష ఫలితమైన సఫలతను ఎంత కావాలనుకుంటున్నారో అంత లభించదు. అంటే మాటల ద్వారా కూడా మౌనం ఉండాలి, మనసు ద్వారా కూడా మౌనం ఉండాలి, మొబైల్ ద్వారా కూడా మౌనం ఉండాలి. ఎంత వీలైతే అంత శక్తి, వేస్ట్ అయ్యే శక్తి జమ అవుతుంది. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. సేవ చెయ్యండి, కానీ శాంతి శక్తితో సంపన్నమైన సేవ చేయండి. ఓ గలాట గలాట, అలజడి, టెన్షన్, అది ఇది ఇది అది, మనస్సే అన్ని రకాలుగా పనిచేస్తూ ఉంటే ఏం లాభము? మనము ఎంతమంది వచ్చినారు అనేది కాదు, వచ్చిన కొద్ది మందైనా మంచి అనుభూతిని పొందినారా, వాళ్లకు నేను ఎలాంటి మార్గాన్ని చూపిస్తున్నాను అనేది అవసరం. టెక్నాలజీస్ వాడేది,
అవి కొత్తవి తెచ్చేది, ఇవి కొత్తవి తెచ్చేది. చెయ్యి, ఎంత అవసరమో అంత చెయ్యి, వృధా చెయ్యొద్దు, వేస్ట్ చెయ్యొద్దు. వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ ఇవన్నీ ఉండద్దు. అది బాబా అంటున్నారు. అప్పుడు శాంతి శక్తితో సంపన్నమైన సేవను చేయండి. అప్పుడు మీరు ఆశించిన ఫలితము కన్నా ఎక్కువ ఫలితమే లభిస్తుంది. పదే పదే పరిశీలించుకుంటూ ఉండండి, చెక్ చేసుకోండి. రోజు ఎక్కడ ఏ సేవ జరిగినా కానీ అది మంచిగా చేస్తున్నందుకు బాబ్దాదా సంతోషంగా ఉంది అంటున్నారు. కానీ స్వయం పట్ల శాంతి యొక్క శక్తిని జమ చేసుకోవడంలో, పరివర్తన అవ్వడంలో ఇంకా కొంచెం అటెన్షన్ పెట్టండి. అంటే మనల్ని మనం మార్చుకోవడంలో మరియు తోడుగా ఉన్న వాళ్ళతో మనం మార్చుకోవడంలో ఇంకా కొంచెం అటెన్షన్ పెట్టండి. సేవ చేస్తున్నారు, దాని ద్వారా నాలో పరివర్తన ఉందా? స్వసేవ జతలో విశ్వసేవ జరుగుతోందా? ఆ ప్రోగ్రాం చేయాలా, ఈ ప్రోగ్రాం చేయాలా, అట్లా చేయాలా, ఇట్లా చేయాలనేది ఉందా? నాకు నా ఉన్నతి కోసం కూడా ఏమైనా ప్రోగ్రాం జరుగుతూ ఉందా? నేను ఈ వారం మౌనంగా ఉందాం, ఈ 15 రోజులు ఇదో నాకు టైం దొరికింది, ఎక్స్ట్రా యోగం చేస్తాం, ఇట్లా ఏమన్నా ఉందా? నా స్వోన్నతి కోసం ఉందా? ఇది ఆలోచన చేసుకోండి. విశ్వ పరివర్తనకు ఎవరు నిమిత్తం అవుతారా అని ఇప్పుడు పూర్తి ప్రపంచం వెతుకుతోంది. ఎందుకంటే రోజుకు దుఃఖము, అశాంతి పెరుగుతోంది, ఇంకా పెరిగేదే ఉంది. భక్తులు తమ ఇష్టులను స్మృతి చేస్తున్నారు. కొందరు అతిలేకి వెళ్ళి బాధపడుతూ జీవిస్తున్నారు. ధర్మగురువుల వైపుకి దృష్టి మళ్లిస్తున్నారు. సైన్స్ వాళ్ళు కూడా ఎలా చేయాలి, ఎప్పటి వరకు జరుగుతుంది అని ఆలోచిస్తున్నారు. మరి వీళ్ళందరికీ జవాబిచ్చే వాళ్ళు ఎవరు? బాధ్యులు ఎవరు? మనం కదా, పూజ్యులు, పూర్వజులు. అసలు ఈ గోల్డెన్ మార్నింగ్, ఈ బంగారు ప్రభాతం ఎప్పుడొస్తుందా? ఈ ప్రపంచం ఇంత అధోగతికి పోతున్న ఈ ప్రపంచం ఎప్పుడప్పా పరివర్తన అవుతుంది అని అందరూ ఆశతో చూస్తున్నారు. అదే బాబా అంటున్నారు, ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు అంటున్నారు బాబా. ఎవరు తీసుకొస్తారు అని ఎదురు చూస్తున్నారు. బాబా అంటున్నారు, అచ్చా ఇంతమంది నిమిత్తమైతే మరి ఎంత సమయంలో జరగాలి కార్యం? బీకేస్ అంతా ఒక్క సంకల్పం లేకొచ్చేస్తే అసలు కార్యం జరిగిపోద్ది కదా. మీరందరూ సంతోషపడుతున్నారు మరియు బాబ్దాదా కూడా సంతోషిస్తున్నారు. చూడండి, ఈ గోల్డెన్ ఛాన్స్ ప్రతి ఒక్కరికి గోల్డెన్ సమయ ప్రమాణంగా ప్రాప్తిస్తుంది. ఎలాగైతే పరస్పరంలో సేవ మీటింగులు చేస్తారో అండర్లైన్ చేసుకోండి. సమస్య పరిష్కారానికి మీటింగ్ చేస్తారో అలాగే ఇప్పుడు ఈ మీటింగ్ని చేయండి. మొత్తం మధుబన్ నుంచి రావాలి ఇది. అప్పుడు అందరిలోనూ తపన ప్రారంభమవుతుంది. అవ్యక్త ఇషారా పంపిస్తున్నారు, దానిపైన అండర్లైన్ చేసుకోవాలి. ఈ ప్లాన్ని తయారు చేయండి. స్మృతి మరియు సేవ. స్మృతి అనగా శాంతి యొక్క శక్తి. మీరు టాప్ స్టేజ్లో ఉన్నప్పుడు అది ప్రాప్తిస్తుంది. ఉన్నత స్థితిలో, లైట్ హౌస్ స్థితిలో ఉంటే, ఎక్కడైనా ఉన్నత స్థానంలో నిల్చుంటే అక్కడి నుండి అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి కదా. 10 అంతస్తుల మేడ మీద నిల్చుంటే కింద జరిగేదంతా ఈజీగా కనిపిస్తుంది కదా. అలాగే మీ టాప్ స్టేజ్, అన్నింటికన్నా టాప్లో ఏముంది? పరంధామం. బాబ్దాదా ఏమంటున్నారంటే సేవ చేసిన వెంటనే టాప్ స్టేజ్లోకి బాబాతో పాటు వచ్చి కూర్చోండి. ఏమీ లేదు, ఎట్లా పక్షి భోజనం కోసం జాలరివాడి గింజలు జల్లింటే సడన్గా వస్తుంది, గింజలు తీసుకుంటుంది, వెళ్ళిపోతుంది. అక్కడిక్కడ చూడదు, పటక్కని రావడం పోవడం. ఆ విధంగా రావాలి పోవాలి, ఆనా జానా అంతే. దేహంలోకి రావాలి, దేహం నుండి అతీతమైపోవాలి, పరంధామ స్థితిలో ఉండాలి. టాప్ స్టేజ్లో బాబాతో పాటు వచ్చి కూర్చోండి. ఎలాగైతే అలసిపోయినప్పుడు 5 నిమిషాలకైనా ఎక్కడైనా శాంతిగా కూర్చుంటే తేడా కనిపిస్తుంది కదా, అలాగే మధ్యలో బాబా వద్దకు వచ్చి కూర్చోండి. 2వ టాప్ స్థానం సృష్టి చక్రం. చూడండి, సృష్టి చక్రంలో టాప్ స్థానం సంగమయుగం. సంగమయుగంలో
టాప్ స్థానంలో వచ్చి కూర్చోండి. ముళ్ళును టాప్లో చూపిస్తారు కదా, కిందకు రండి, సేవ చేయండి, మళ్ళీ టాప్ స్థానానికి వెళ్ళిపోండి. అర్థమైందా ఏం చెయ్యాలో? సమయం మిమ్మల్ని పిలుస్తోంది. మీరు సమయాన్ని సమీపంగా తీసుకొస్తున్నారా? రచయిత ఎవరు? పరస్పరంలో ఇటువంటి ప్లాన్లు తయారు చేయండి. బాబా రావాలా? బాబా ఆ టైం వచ్చేయాలి. ఇప్పుడు పిల్లలు రావాల్సిందే అని అన్నారు బాబాని. బాబ్ దాదా హాజరైపోయారు. అలాగే మీరు కూడా ఇతరుల మాటలను, స్వభావాలను, వృత్తిని అర్థం చేసుకొని హాంజీ హాంజీ అంటూ ఉంటే సంఘటనా శక్తి సైలెన్స్ జ్వాలను ప్రజ్వలితం చేస్తుంది. చూడండి, నేనెట్లా పిల్లలు మీరు పిలుస్తానే అజ్ఞాకారిగా వచ్చినాను, అట్లా మీరు కూడా ఎవరైనా పరస్పరం ఏమైనా చెప్తే అజ్ఞాకారిగా ఉండి చెయ్యండి అంటున్నారు. చూడండి బాబా ఎంత బాగా చెప్తున్నారు, తన ఎగ్జాంపుల్ చెప్పి నేర్పిస్తున్నారు మనకి. సంఘటన శక్తి సైలెన్స్ జ్వాలను ప్రజ్వలితం చేస్తుంది. జ్వాలాముఖిని చూశారు కదా, ఈ సంఘటన శక్తి శాంతి జ్వాలను ప్రజ్వలింప చేస్తుంది. జ్వాలాముఖి తపస్య యొక్క క్లాసెస్ ఆన్లైన్ క్లాస్లో జరుగుతున్నాయి టెలిగ్రామ్ యాప్లో. అయితే ఆ క్లాసెస్ని మళ్ళీ వాట్సాప్ గ్రూప్లో కూడా పెడుతున్నాం, తప్పకుండా వినండి. జ్వాలా తపస్య స్పార్క్ బుక్ ఉంది కదా, దాన్ని చదువుతున్నాం. సో బాబా అంటున్నారు ప్రజ్వలితం చేయండి. మహారాష్ట్ర గ్రూప్, ఆంధ్రప్రదేశ్ బాంబే వారిది సేవా టర్న్. పేరే మహారాష్ట్ర. మహారాష్ట్రకు విశేషంగా డ్రామానుసారంగా బంగారు గిఫ్ట్ లభించింది. అదేమిటి? బ్రహ్మబాబా మరియు తల్లి యొక్క పాలన మహారాష్ట్రకు డైరెక్ట్గా లభించింది. బ్రహ్మబాబా చాలాసార్లు బాంబేకి వెళ్ళేవాళ్ళు కదా. ఢిల్లీ మరియు యూపీ వారికి కూడా లభించింది, కానీ మహారాష్ట్రకు ఎక్కువగా లభించింది. ఇప్పుడు మహారాష్ట్ర మహాన్గా అయితే ఉండనే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? మహారాష్ట్రతో కలిసి ఎటువంటి ప్లాన్ తయారు చేయాలంటే, ఎటువంటి మీటింగ్ చేయాలంటే అందులో అందరికీ ఒకే స్వభావం, ఒకే సంస్కారం, ఒకే సేవా లక్ష్యం, శాంతి యొక్క శక్తిని ఎలా వ్యాపింప చేయాలి, దీనికోసం ప్లాన్ తయారు చేయండి. చేస్తారు కదా? అచ్చా, బాబ్దాదాకు 1 నెల తర్వాత మీరు ఏం ప్లాన్ చేశారో రిపోర్ట్ ఇవ్వండి. ఈ ఆత్మిక సంభాషణతో మిగతా వారు కూడా యాడ్ అవుతారు. అది ఒక జోన్ చేసిందంటే ఇంకొక జోన్ వాళ్ళు కూడా ఇష్టపడతారు, చేస్తారు. వాళ్ళు చేస్తున్నారు, మేము చేద్దామని. భిన్న భిన్న జోన్లు ఉన్నాయి కదా, వారు కూడా కలుస్తారు. ఇందుకు బాబా అంటున్నారు, ఇందుకు మీరు నిమిత్తం అవుతారు. వజ్రాలు వారు పొదుగుతారు. చూడండి, బంగారు ఆభరణం మీరు తయారు చేస్తారు, వజ్రాలు వాళ్ళు పొదుగుతారు. ఉందా ధైర్యం? టీచర్లకు ధైర్యం ఉందా? మొదటి లైన్ వాళ్లకు ధైర్యం ఉందా? సంస్కార మిలనం అనే రాసి ఏ జోన్ చేస్తుంది? ఇంపార్టెంట్ ఇది. బీకేఎస్లో ఐకమత్యం అనేది అవసరం. శుభ వృత్తి, శుభ దృష్టి మరియు శుభకృతి ఇది ఎలా జరగాలి అని ఒక జోన్ వారు చెయ్యండి. మరొక జోన్ వారు ఒకవేళ ఏ ఆత్మ అయినా స్వయం సంస్కార పరివర్తన చేసుకోలేకపోతుంది, కోరుకుంటున్నా కూడా చేయలేకపోతుంది. అలాంటి వాళ్ళ పట్ల దయాహృదయాన్ని కలిగి క్షమా సహయోగము స్నేహాన్ని ఇచ్చి వాళ్ళని కూడా బ్రాహ్మణ పరివారంని శక్తిశాలిగా చేసుకోండి. అర్థమైందా బాబా చెప్తా ఉండేది? ఎవరిలో అయినా అట్లాంటి సంస్కారం ఉంది, అయ్యో వీళ్ళు ఇట్లా అని అనేది కాదు. పాపం వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, వాళ్ళని ముందుకు తీసుకురండి. మీరు శక్తిశాలిగా కండి, వేరే వాళ్ళని కూడా శక్తిశాలిగా చేయండి. వీలవుతుందా? మొదటి లైన్ వాళ్ళు చెప్పండి. ఎందుకంటే మొదటి లైన్లో అందరూ మహారథులు కూర్చొని ఉన్నారు. ఇప్పుడు బాబ్దాదా పేర్లను వినిపించరు. ప్రతి ఒక్క జోన్కి ఏది మంచిగా నచ్చితే అది తీసుకొని ఆత్మిక సంభాషణ చేసి శివరాత్రి తర్వాత 1 నెలలో రిజల్ట్ వినిపించండి. మహారాష్ట్ర కదా, మరింత మంచిది. వృద్ధి అయితే అన్ని చోట్ల జరుగుతోంది. అందుకు బాబ్దాదా అభినందనలు చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే చేశారో దానికి అభినందనలు, కానీ ఇప్పుడు క్వాలిటీని వృద్ధి చేయండి. క్వాంటిటీ బాగా పెరిగిపోయింది, ఆవశ్యకత లేదు. ఇంకా క్వాలిటీని అభివృద్ధి చేయండి. క్వాలిటీ అంటే షావుకార్లని అర్థం కాదు, అండర్లైన్ ప్లీజ్. డబ్బులు ఉండేవాళ్ళు కాదు క్వాలిటీ అంటే. బీకేఎస్లో క్వాలిటీ అంటే అర్థం ఏమి? వారసులు. బాబా అంటే అంతే బలి అయిపోయేవాళ్ళు క్వాలిటీ, వాళ్ళు వారసులు. అది బాబా అంటున్నారు, క్వాలిటీని తయారు చేయండి. ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా.
ఇప్పుడు ఏదైతే చేశారో దానికి అభినందనలు. క్వాలిటీ అంటే చూడండి, స్మృతిని నియమ ప్రమాణంగా జీవితంలో ఒక ప్రామాణికంగా చేసి చూపించేవారు. అంటే స్మృతి యాత్రలో అండర్లైన్ చేసుకునేవాళ్ళు. మైకులు మరియు వారసుల గురించి అయితే మీకు తెలుసు, పోయినసారి కూడా చెప్తున్నారు కదా. వారసులు అంటే ఎవరు అంటే బాబా మరియు యజ్ఞం వాళ్ళల్లో నిండి ఉంటుందంట, వాళ్ళు వారసులు. నిశ్చయ బుద్ధి మరియు నిశ్చింతులుగా ఉండాలి. అచ్చా, డబల్ విదేశీలలో యుగల్స్ మరియు కుమారీలకు విశేషంగా రిట్రీట్ జరిగింది. ఈ గుర్తుని పెట్టుకొని వచ్చారు, మంచిగా అనిపిస్తుంది. ఇతరులకు కనిపించే విధంగా కుమారీలు తిరగండి, చుట్టూ తిరగండి, బాగుంది అంటే బాబా సభలో లేపించి తిరగమంటున్నారు. అందరూ లక్కీగా ఉన్నారు, కానీ కుమారీలు డబల్ లక్కీ. ఎందుకని? కుమారులు కూడా లక్కీయే, కానీ కుమారీలు ఒకవేళ కుమారి జీవితంలో అమరంగా ఉంటే బాబ్దాదా యొక్క గురుబాయి సింహాసనం లభిస్తుంది, సెంటర్ నడపచ్చు. హృదయ సింహాసన అధికారులుగా అయితే ఉండనే ఉన్నారు, అదైతే అందరూ ఉన్నారు. కానీ కుమారీలు గురువు సింహాసనం పైన కూర్చొని మురళిని వినిపిస్తారు, టీచర్గా అయి టీచ్ చేస్తారు. అందుకే బాబ్దాదా కుమారీలు అంటారు. కుమారి 21 పరివారాలను ఉద్ధరిస్తుంది. మీరైతే 21 జన్మలను ఉద్ధరించుకున్నారు, కానీ ఎవరి కోసమైతే మీరు నిమిత్తం అవుతున్నారో వారికి కూడా 21 జన్మల ఉద్ధారం జరుగుతుంది. మరి ఇటువంటి కుమారీలే కదా, ఇటువంటి వారేనా పక్కా? ఎవరైతే కొంచెం కొంచెం కచ్చాగా ఉన్నామని భావిస్తారో వాళ్ళు చేతులెత్తండి. పక్కాగా ఉన్నారు. దాదీలతో పక్కా కుమారీలేనా? పక్కాగా ఉన్నారు. మోహిని అక్కయ్య చెప్పండి, పక్కాగా ఉన్నారా? కుమారీల గ్రూప్ పక్కాగా ఉందా? వీరి టీచర్ ఎవరు? మీరా అక్కయ్య. పక్కా అయితే చప్పట్లు కొట్టండి. బాబ్ దాదాకు కూడా సంతోషంగా ఉంది. అచ్చా, ఇది కుమారీల 8వ రిట్రీట్. వీరి అంశము మన అన్న అనుభవం. 30 దేశాల నుండి 80 మంది కుమారీలు వచ్చారు. అందరూ మన అన్న అనుభవాన్ని మంచిగా అనుభవం చేశారు. అంటే నా వాళ్ళు, నా ఇల్లు ఇది అనే అనుభవం. అభినందనలు. వీరైతే కుమారీలు. మరి మీరెవరు? మీరు చెప్పండి. వీరు కుమారీలైతే మేము కుమారిల్లమనండి. బాబాజీ ఎంత బాగా చెప్తున్నారు. మీరు తక్కువేం కాదు, మీరు కుమారుల గ్రూప్, కలిసిన గ్రూప్. అచ్చా, యుగల్స్కి ఏ నష ఉంది? ఎక్స్ట్రా నష. ఎప్పటి నుండి అయితే ప్రవృత్తి వారి జ్ఞానాన్ని ధారణ చేయడం ప్రారంభించారో అప్పుడు మెజారిటీ ప్రజల్లో మేము చెయ్యగలమన్న ధైర్యం వచ్చింది, అంతే కదా. మమ్మల్ని చూసి ఫాలో అయ్యే వాళ్ళు తక్కువ ఉంటారు. బాకీ ప్రవృత్తిలో వచ్చే అన్నయ్య అక్కయ్యలను చూసి ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే అన్నింటినీ వదిలిపెట్టడం అని ఒకప్పుడు భావించేవారు. ఇప్పుడు కుమారీలుగా ఈ పరివారాన్ని, వ్యవహారాన్ని నడిపించవచ్చు అని భావిస్తున్నారు. యుగల్స్ది మరో విశేషత ఉంది. మేము కలిసి ఉంటూ వ్యవహారాలు చేసుకుంటూ కూడా మా పరమార్థాన్ని శ్రేష్టంగా చేసుకుంటున్నాం అని మహాత్ములకు ఛాలెంజ్ చేస్తారు. వ్యవహారాన్ని, పరమార్థాన్ని సమన్వయంగా. విజయం ధైర్యాన్ని ఇప్పిస్తుంది. యుగల్స్ యొక్క కార్యం చాలా శ్రేష్టమైనది. కావున బాబ్దాదా యుగల్స్కు కూడా అభినందనలు చెప్తున్నారు. ఎవరిని తీసేరు చూడు బాబా, అందరినీ ఖుషి చేస్తారు. ఒక చిన్న శబ్దాన్ని చెప్పి అందరి మనస్సుని గెలుచుకుంటారు. ఛాలెంజ్ చేసేవారు కదా. పక్కా ఎవరైనా వచ్చి సిఐడి బాబా అంటారు, సిఐడి పని చేస్తే చేయనివ్వండి, చేసుకోండి అని చెప్పండి. అంత శక్తి ఉందా? చేతులు ఎత్తండి. బాబ్దాదా డబల్ విదేశీల్లో సదా ధైర్యంగా ఉండేవారు అంటారు. ఎందుకని? బాబ్దాదా ఏం చూశారంటే పనికి కూడా వెళ్తారు, క్లాస్ కూడా చేస్తారు, కొందరు క్లాస్ చేయిస్తారు కూడా, మరియు ఆల్రౌండ్ సెంటర్లో అన్ని కార్యాలు చేస్తారు. ఫారిన్ కంట్రీస్లో అలాగే ఉంటారు, సహయోగిలుగా ఉంటారు. ఇక్కడ సేవా కేంద్రాల్లో ఉన్నా కూడా ఎవరి డ్యూటీ వాళ్ళదే అంటారు, వేరే వాళ్ళ డ్యూటీ వీళ్ళు చేయరు. నా పని అయిపోయింది అని ఊరుకుంటారు. అట్లా కాదు కదా. సేవా కేంద్రం డ్యూటీను చేస్తారు వాళ్ళు, లౌకిక కార్యవ్యవహారము చేస్తారు. సెంటర్లు నడిచేదే వాళ్ళ ఉద్యోగం ద్వారా వచ్చిన జీతంతోనే. ఆలోచించండి. ఆల్రౌండ్ గ్రూప్ అని టైటిల్ ఇస్తున్నారు. అచ్చా, ఇలాగే ముందుకు కూడా కొనసాగండి. ఇతరులను కూడా ముందుకు పంపిస్తూ పోండి. టీచర్ అక్కయ్యలతో. టీచర్లు మంచిగా ఉన్నారా? టీచర్లు చాలామంది ఉన్నారు, బాగుంది చూడండి. తండ్రి సమానమైన టైటిల్ మీకు లభించింది. తండ్రి కూడా టీచరే వస్తారు.
టీచర్ అనగా స్వ అనుభవం యొక్క ఆధారంతో ఇతరులను కూడా అనుభవజ్ఞులుగా చేసేవారు. అనుభవం యొక్క అథారిటీ చాలా గొప్పది. ఒకవేళ ఒక్క విషయాన్నైనా అనుభవం చేస్తే జీవితాంతం మర్చిపోలేరు. విన్న విషయాన్ని మర్చిపోవచ్చు, కానీ అనుభవం చేసుకున్న విషయాన్ని మర్చిపోరు. కావున టీచర్లు అనగా అనుభవజ్ఞులుగా అయ్యి అనుభవజ్ఞులుగా ఇతరులను చేయడం, ఇదే పనిని చేస్తున్నారు కదా, బాగుంది. అనుభవంలో ఏ లోటు అయితే ఉందో దాన్ని 1 నెలలో నింపుకోండి. తర్వాత బాబ్దాదా రిజల్ట్ని అడుగుతారు. చూస్తున్నారా? అచ్చా, నలువైపులా ఉన్న బాబ్దాదా హృదయ సింహాసనాధికారి పిల్లలకు విశ్వరాజ్య సింహాసనాధికారి పిల్లలకు సదా తమ శాంతి శక్తితో ముందుకు వెళ్తూ ఇతరులని కూడా ముందుకు తీసుకెళ్లే ఉమంగ ఉల్లాసాలను ఇచ్చేవారికి, సదా సంతోషంగా ఉంటూ అందరికీ సంతోషాల బహుమానాన్ని ఇచ్చేవారికి, నలువైపులా బాబ్దాదా యొక్క లక్కీ మరియు లవ్లీ పిల్లలకు బాబ్దాదా గారి ప్రియ స్మృతులు మరియు ఆశీర్వాదాలు మరియు నమస్తే చెప్పండి అందరూ. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా. వరదానం ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడు మురళి, ఎంత బాగా అందరితో కలిసినారు, ఏం చేయాలో చెప్పేసినారు. షార్ట్ అండ్ స్వీట్. అన్ని పరిస్థితుల్లోనూ సురక్షితంగా ఉండే ఎయిర్ కండిషన్ టికెట్ యొక్క అధికారిగా కండి. ఎయిర్ కండిషన్ టికెట్లో ఏముంటుంది, అన్నిటి నుంచి సురక్షితంగా ఉంటారు కదా. ఇప్పుడు అక్కడ కూడా ప్రాబ్లమ్సే. ఎవరైతే ఇక్కడ ప్రతి పరిస్థితిలో సురక్షితంగా ఉంటారో ఆ పిల్లలకే ఎయిర్ కండిషన్ టికెట్ లభిస్తుంది. సత్యుగం యొక్క ఎయిర్ కండిషన్. ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి సమస్య వచ్చినా ప్రతి సమస్యను క్షణంలో దాటేసే సర్టిఫికేట్ కావాలి. ఏ విధంగా ఆ టికెట్ కోసం డబ్బులు ఇస్తారో అలా ఇక్కడ సదా విజయీగా అయ్యే డబ్బు కావాలి. దాని ద్వారా టికెట్ లభిస్తుంది. ఈ డబ్బును ప్రాప్తించుకునేందుకు కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం సదా బాబా జతలో ఉన్నట్లయితే లెక్కలేనంత సంపాదన జరుగుతుంది. స్లోగన్: ఎటువంటి పరిస్థితి ఉన్నా పరిస్థితి వెళ్ళిపోతుంది, కానీ సంతోషం పోకూడదు. అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే ధుని ఉండాలి. ఇప్పుడు సంపన్నంగా కర్మాతీతంగా అయ్యే ధుని ఉండాలి. ఎటువంటి పరిస్థితి ఉన్నా పరిస్థితి వెళ్ళిపోవాలి, కానీ సంతోషం వెళ్ళిపోకూడదు. ఎయిర్ కండిషన్ టికెట్ తీసుకోవాలి. వివరణ: మీ రచన అయిన తాబేలు క్షణకాలంలో తన అవయవాలన్నింటినీ లోపలికి ఇముడ్చుకుంటుంది. ఇముడ్చుకునే శక్తి రచనలో కూడా ఉంది. మరి మాస్టర్ రచయితలైన మీరు ఇముడ్చుకునే శక్తి ఆధారంతో క్షణంలో అన్ని సంకల్పాలను సర్దేసుకొని ఒక్క సంకల్పంలో స్థిరమైపోండి. అన్ని కర్మేంద్రియాల కర్మల స్మృతి నుండి దూరమై ఒకే ఆత్మిక స్వరూపంలో స్థితులైపోతే అప్పుడు కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది, అనుభవం అవుతుంది. తాబేలు ఉదాహరణ చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.